వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం డిప్యూటీ కలెక్టరు సింహాచలం ఆలయ ఈవో గారు శ్రీనివాసమూర్తి గారి వద్ద ఉన్నాము. వారితో సింహాచలంలో గిరి ప్రదర్శన ప్రారంభం కాబోతుంది. వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గిరి ప్రదక్షిణలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది? వివరాలు కొంచెం మా విఎస్టీ ప్రేక్షకులకు వివరించండి సార్. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం. ఈ స్వామివారికి సంబంధించి మీరు మే 10వ తారీఖున అక్షర తృతీయ నాడు మనకి స్వామివారి చందనోత్సవం జరిగింది. ఆ రోజు నుంచి వరుసగా ఇప్పటి వరకు స్వామివారికి 3 విడతలుగా ప్రతి విడత 120 కేజీలు చందన సమర్పణ జరిగి 4వ విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమి అంటే వచ్చే 21వ తారీఖున, అంటే ఈ నెల 21వ తారీఖున ఈ కార్యక్రమం ఉంది. దీనికి ఒకరోజు ముందుగా గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో అది 20వ తారీఖు వస్తుంది. అంటే 20వ తారీఖు శనివారం రోజున మన గిరి ప్రదక్షిణ ఉన్నది. ఆ రోజు గిరి ప్రదక్షిణ అంటే సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా ఉంది. ఈ గిరి ప్రదక్షిణ దాదాపుగా 32 కిలోమీటర్ల కొండ చుట్టూ, అంటే సింహగిరి చుట్టూ ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది. దాదాపుగా 5 లక్షల మంది పైచిలకు ఈ గిరి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం ఉంది. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో దీనికి సంబంధించి యాక్చువల్గా దేవస్థానం తరఫు నుంచి సాయంత్రం 4 గంటలకి స్వామివారి రథోత్సవం శాస్త్రబద్ధంగా మొదలవుతుంది. అయితే భక్తులు విశేషంగా ఆ రోజు శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచే దాదాపు 5-6 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. దీనికి సంబంధించి మన తొలిపాంజా దగ్గర ముందుగా వారు కొబ్బరికాయ కొట్టి వారి యాత్రను ప్రారంభిస్తారు. దీనికి గాను మనం అక్కడ ఒక 50 క్యూ లైన్స్ ముందుగా వారందరూ ఉండడానికి కంపార్ట్మెంట్స్ లాగా కట్టి ఎక్కడ తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ ఒక 80 నుంచి 100 గడ్డర్స్, అంటే కొబ్బరికాయ కొట్టి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది కాకుండా 2వ ఘాట్ రోడ్, అడవి వరం దగ్గర ఉన్నటువంటి ఘాట్ రోడ్లో ఒక రిప్లికా టెంపుల్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం కూడా చేశారు. అక్కడ కూడా భక్తులు ఎవరైనా అక్కడ 2వ ఘాట్ రోడ్లో కూడా చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ ఒక 20 గడ్డర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ 32 కిలోమీటర్ల దీంట్లో దాదాపుగా 31 స్టాల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ 31 స్టాల్స్లో దాదాపుగా, అంటే ఇక్కడున్న తొలిపంజా పాయింట్ వదిలేస్తే, అడివారం పాయింట్ వదిలేస్తే ప్రతి దగ్గర కూడా 29 సెంటర్స్లో మనము మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం. జీవీఎంసీ వారికి మనం డ్రింకింగ్ వాటరు, శానిటేషను, ఈ టెంపరీ టాయిలెట్స్ దాదాపుగా 290 టెంపరీ టాయిలెట్స్ పెడుతున్నాం, ఉన్న పర్మనెంట్ టాయిలెట్స్ కాకుండా. సో ఈ టాయిలెట్స్తో పాటుగా మెడికల్ క్యాంప్స్, ఈ 31 స్టాఫ్స్, ఒక 29 మెడికల్ క్యాంప్స్, డాక్టర్స్, అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 9వ తారీఖున కలెక్టర్ వారి ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ పోలీస్, అదేవిధంగా మన జీవీఎంసీ కమిషనరు, జాయింట్ కలెక్టరు, అన్ని శాఖలతో కూడా ఒక సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగి తగు సూచనలు కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులందరూ కూడా విశేషంగా చాలామంది, అంటే మనం మెడికల్ క్యాంప్స్, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఫీడింగ్ మదర్స్ ఏమైనా ఉంటే మనం వేసిన స్టాల్స్ దగ్గర వారికి ఒక ఏర్పాటు, మధ్యలో రెస్టింగ్ పాయింట్స్ ఇవి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అప్పు గారి వద్ద సముద్ర స్నానాలు ఆచరిస్తారు. సో ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళని 3 షిఫ్ట్స్ పెట్టి ఆస్కా లైట్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా స్నానాలు చేసే దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే రోడ్ క్రాసింగ్స్ ఉన్నాయో, అంటే హనుమంతవాగ్ కానీ, వెంకోజీపాళెం కానీ, ఎన్ఎస్టీఎల్ దగ్గర కానీ, ఇక్కడ ఉన్నటువంటి దగ్గర కూడా బారికేడింగ్ ఏర్పాటు చేసుకొని పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఒక 9 జనరేటర్లు, మైక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత భక్తులకి ఈ కార్యక్రమం అయ్యి మన రథం, అంటే 9 గంటల మార్నింగు భక్తులు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి వారు దర్శనానికి రావడానికి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఇది ఒక విషయం. 20వ తారీఖు ఎన్ని గంటలకి, 21వ తారీఖు ఎన్ని గంటలకి అనేది కూడా ఒక కార్యక్రమం. అదేవిధంగా మన రథం ఏదైతే స్టార్ట్ అయ్యి మరలా నైట్
10 o'clock ఆ ప్రాంతానికి రథం కూడా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్యంగా 20వ తారీఖు శనివారం అయింది. మనకి శనివారం రోజు స్వామివారికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ కాబట్టి ఎక్కువ మంది 50,000 పైచిలకు రావచ్చని మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా కొండ మీద కూడా క్యూ లైన్స్ ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఇతర ఏర్పాట్లను కూడా చేస్తాను. ఉచిత అన్నప్రసాదన వితరణ కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఆ రోజు ముఖ్యంగా మీ ద్వారా నేను భక్తులకు తెలియజేసేది ఏంటంటే, యథావిధిగా ఉదయం 6:30 నుంచి మనకి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. 2:30 వరకు దర్శనాలు ఉంటాయి నిరంతరాయంగా. 2:30 వరకు మధ్యాహ్నం. సో 2:30 నుంచి 3 గంటల వరకు స్వామివారి పౌళింపు సేవ ఉంటుంది. 3 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. 7 నుంచి 8:30 వరకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ఇది ఏకాంతంగా జరుగుద్ది. ఆరాధన కార్యక్రమం అయిపోయాక 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా మనం దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఎవరైతే ఉదయాన్నే ఈ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారో వీరందరూ 10 లోపు కొండ మీదకి చేరుకొని స్వామివారిని సేవించుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మాత్రమే మళ్ళీ దర్శనాలు ఉంటాయి. నెక్స్ట్ 21వ తారీఖున గిరి ప్రదక్షిణ చేయలేని పరిస్థితుల్లో ఆలయ ప్రదక్షిణ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ఆలయ ప్రదక్షిణ తెల్లవారుజామున 3 గంటలకు మొదలుపెట్టాక ఆ రోజు దర్శనాలు తెల్లవారుజామున మనం 2 గంటలకు సుప్రభాతంతో మొదలుపెట్టి తర్వాత స్వామివారి చందన సమర్పణ, 4వ విడత చందన సమర్పణ, ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక 5:30 నుంచి అంటే దాదాపుగా ప్రతిరోజు కంటే 1 గంట ముందుగా మనం దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. నిరంతరాయంగా 4 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. 4 వరకు ఉంటాయి. 4 నుంచి 5:30 వరకు స్వామివారి కార్యక్రమాల కోసం దర్శనాలు నిలుపు చేయడం జరుగుతుంది. 5:30 తర్వాత మరలా 7 గంటల వరకు దర్శనాలు ఇస్తారు. 7 నుంచి 8:30 వరకు ఆరాధన ఉంటుంది. 8:30 నుంచి యథావిధిగా 9 గంటల వరకు దర్శనాలు ఇస్తాం. ఒకవేళ భక్తులు ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా మన దర్శనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. భక్తులు ఈ టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క గిరి ప్రదక్షిణని ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని చేయాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి 21వ తారీఖున భక్తులకి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా బస్సులు ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 45 బస్సులు, 40 అనుకున్నాం. కలెక్టర్ గారు 45 బస్సులు ఏర్పాటు చేయమన్నారు. ఒక 45 ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్న బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులు దేవస్థానంతో సహకరించి స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను ముందుగానే మీకు తెలియజేశాను. కోఆర్డినేషన్ మీటింగ్లో పోలీసులో 2 టైప్స్, రెగ్యులర్, ట్రాఫిక్, వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు సూచనలు ఇచ్చారు. ఫీల్డ్ విజిట్స్ కూడా ఆల్రెడీ ఒకసారి వాళ్ళు తిరిగి వెళ్ళారు. ఇప్పుడు జాయింట్ విజిట్ కూడా రేపెల్లుండిలో మేము జాయింట్ విజిట్ కూడా తిరుగుతాం. వాళ్ళు ఎంతమంది బందోబస్తు ప్లాను ఇవన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఎక్కువ మందిని కూడా ఈసారి, ఎందుకంటే శనివారం ఆదివారం వచ్చింది, మనకి ఎక్కువ మంది భక్తులు వస్తారు, వీకెండ్ లాగా వస్తుంది. కాదు దృష్టిలో పెట్టుకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కానీ, జీవీఎంసీ కానీ, తర్వాత ఆర్టీసీ వారు కానీ, ఫిషరీస్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఈ రూట్లో ఉన్నటువంటి అన్ని మద్యము దుకాణాలన్నీ కూడా బంద్ చేసి డ్రై డేగా పాటించడానికి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఆ విధంగా అన్ని శాఖల సమన్వయంతోనే మనం ఈ కార్యక్రమం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. సార్, అలాగే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శనం కోసం పోటెత్తే పరిస్థితి ఉంటుంది. మరి ఈ భక్తులందరికీ దర్శనం అనేది ఏ విధంగా మీరు ఏమేమి సౌకర్యాలు కల్పించారు, ఏ సమయంలో ఎంతవరకు చేసుకోవచ్చు అనేది కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. మీకు ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్ ప్రకారము భక్తులందరూ వస్తే వాళ్ళందరికి కూడా దాదాపుగా 15,700 మంది ఒకేసారి క్యూలో ఉండే విధంగా క్యూ లైన్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే గిరి ప్రదక్షిణ చేసిన అందరూ దర్శనానికి వచ్చే విషయాన్ని మనం చూస్తే గత గిరి ప్రదక్షిణ టైమింగ్స్ చూస్తే 33,531 మంది గిరి ప్రదక్షిణ రోజు వచ్చారమ్మా. నెక్స్ట్ డే అంటే చందన సమర్పణ రోజు వచ్చిన వాళ్ళు 48,979. ఈసారి తక్కువలో తక్కువ 2 కలిపి 10,000 పైన, అంటే 10,000 యాడ్ అవుతారేమో అనుకుంటున్నాం. 10,000 to 15,000 అంతవరకు చేయడానికి మనకి ఏ ఇబ్బంది లేదు. క్యూలో అంటే భక్తులు
దర్శనం క్లోజ్ చేసిన తర్వాత టెంపుల్కి వస్తే మనం చేయలేని పరిస్థితి. ఒక్కసారి క్యూ లైన్లో ఎంటర్ అయిపోయాక వారి దర్శనం చేయించాకే మనం దేవస్థానంలో అంటే మన ఆలయాన్ని ఇచ్చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈవెన్ చందనోత్సవం రోజు కూడా మనకి 1,20,000 మంది వచ్చారు. అందరికి కూడా మనం దర్శనం చేయించాం. సంతృప్తికరమైన దర్శనం కూడా జరిగింది అప్పుడు 20,000 మందికి. సో లాస్ట్ ఇయర్ ఫిగర్ చూసినప్పుడు మనకి మొన్న మన సాటర్డే ఒక 4 వీక్స్ బ్యాక్ మనకి 48,000 మంది సాటర్డే రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు భక్తులు. జనరల్గానే చేసుకొని వెళ్ళిపోయారు ఒక్క శనివారం రోజే. మనకున్న డేటా చూస్తే లాస్ట్ ఇయర్ చందన సర్పం రోజు వచ్చిన వాళ్ళు 48,979. సో ఈరోజు మనం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూ లైన్స్ ఎక్కువ పెంచడం, అందులో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, తర్వాత త్వరగా వెళ్ళడానికి అంటే లైన్స్ ఖాళీ ఉంటే లైన్స్ మెర్జింగ్ చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా మనం భక్తులకి సంతృప్తికరమైన దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జై శ్రీరామ్. సో ఇవ్వండి ఉచిత బస్సుతో పాటు ఉచిత ఆహారం, ఉచిత మెడికల్ క్యాంపులు, ఉచిత నీరు అన్నీ కూడా ఉచితంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్టుగా మనకి ఈవో గారు చెప్పడం అయితే జరిగింది. సో భక్తులందరూ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళంతా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకొని మనశ్శాంతిగా వెళ్తారని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ.